అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యా నమో నమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమ. ఈవేళ రఘువీర గద్యమని మీరు వినే ఉంటారు. దాన్ని మహావీర వైభవం, మహావీర గద్యమని కూడా అంటారు. మన రామయ్య మహావీరుడు కదా, దాన్ని మహావీర గద్యం అని కూడా అంటారు. ఎలా మనకి వెంకటేశ్వర గద్యం అంతా ఉందో తెలుగులో, ఇలా సంస్కృతంలో వేదాంత దేశికుల వారి చేత ఏర్పరచబడినటువంటిది ఇది. పూర్తి రామాయణాన్ని గద్యంలో చెప్పారు. ఒక 10 నిమిషాలు చదివితే చాలు, పూర్తి రామాయణం చదివిన ఫలితం లభిస్తుంది. చక్కని వర్డింగ్స్ ఉంటాయి, దీంట్లో వర్డ్స్ ఉంటాయి, బాగుంటుంది. కొంచెం టంగ్ ట్విస్టింగ్గా కూడా ఉండొచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఇది చదివితే కనుక, అర్థం చేసుకుని చదివితే 10 నిమిషాల్లో మనం 10 నిమిషాల్లో చదువుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత దాన్ని ఒకసారి చూద్దాం మనం. మీకు అందరికీ నచ్చుతుందని నా అభిప్రాయము. దీన్ని చెప్పాలని నాకు చాలా రోజులుగా ఆశ. కొంచెం అర్థాలతోనే కొంచెం ఇక్కడ తిక్కముక్కాడ చేస్తుంది ఒక్కొక్క చోట. చూద్దాం మనం. ఆయనకి వెంకటనాథుడు అని పేరు. ఆయనకి యాక్చువల్లీ ఆయన నిజమైన పేరు వెంకటనాథుడు. ఆయన కవి, మహాకవి. తర్క విషయంలో కూడా మహాసింహం. అందుకని కవి తార్కిక సింహ, కవి తార్కిక కేసరి అని బిరుదు వహించిన వారు ఆయన. వేదాంత దేశికులు అంటే ఆచార్యులు, వాళ్ళకి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవారు. వేదాంతాన్ని నేర్పించటం వల్ల వేదాంత దేశికులు అన్న పేరు కూడా ఆయనకు ఉందన్నమాట. అదే ఆయన రాసినది ఈ గద్యం అన్నమాట. దాన్ని ప్రతిరోజు మనం గద్యం చదువుకునే ముందు గురువు వందనం చేయటానికని వాళ్ళ శ్లోకం ఉంది. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. 1, 2, 3 సార్లు చదువుదాం, చక్కగా అప్పుడే అర్థమవుతుంది. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీమాన్ శ్రీయుతులైనటువంటి వెంకటనాథార్య, వెంకటనాథుడు అనే ఆర్యులైన ఆ మహానుభావుడు. కవి తార్కిక కేసరి, కవిత్వంలోని తర్కంలోని సింహంలాగా అంత పాండిత్యం పొందినటువంటి ఆయన. వేదాంత ఆచార్య వర్య, వేదాంతాన్ని నేర్పించడంలో ఆచార్యుల్లో వర్యుడు, శ్రేష్టమైన వారైన వాళ్ళు. సదా ఎప్పుడు మే హృది, నా యొక్క మనసులో సన్నిధిగా ఉండి నన్ను నడిపించారు అని వేడుకుంటున్నారు అన్నమాట. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి, రాధార్య కూడా చెప్పుకోవచ్చు. కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. తర్వాత మన రామయ్య మీద శ్లోకం. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ. ఇక్కడంతా గ్యాప్లు ఉన్నాయి, కానీ గ్యాప్ లేదు. యాక్చువల్లీ ఇదంతా పూర్తిగా ఒకే పదమే. ఇక్కడ మధ్యలో గ్యాప్లు ఎందుకంటే మనం కొంచెం విడిచి చదువుకోవటానికి, హాయిగా ఉండటానికి చేసిన గ్యాపే. కానీ దీంట్లో ఇదంతా మొత్తం ప్రతిదీ ఒక లైన్ అనమాట. ఒక లైన్ మొత్తం ఒకే పదం అనమాట. సమస్త పదం, సమాసంలో ఉండే పదం అది. జయత్యాశ్రిత సంత్రాసధ్వంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ. ఇది కలిపి చదవాలన్నమాట. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ, ఇది ఒకే వర్డ్. ఇక్కడ ప్రభావాన్ వేరు, సీతయా వేరు, దేవ్యా వేరు, పరమవ్యోమ భాస్కర అనేది ఒకే వర్డ్ అనమాట. ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. జయతి, జయించుగాక, జయం కలుగాక. భగవంతుడిని మనం అంటాం కదా, మన భారతమాత కూడా జయతి జయతి భారతమాత అంటాం, జయ జయ అంటాం, జయతి జయతి అంటాం. భగవంతుడికి జయం కలగటం అని అదే. ఆశ్రిత, తన్ను ఆశ్రయించిన వాళ్ళ సంత్రాస, భయం అనేటువంటి ధ్వాంత చీకటిని, గుబురుగా ఉన్న చీకటిని, భయం అనేటువంటి చీకటిని ధ్వంసం చేయటానికని ఉదయసూరుల్లో వచ్చేటం భగవంతుడు. ఆశ్రితుల యొక్క భయాన్ని, ఆ విధంగా భయం అనే చీకటిని పోగొట్టగలిగిన సూర్యుని లాంటివాడు ఆయన. ఎలా వచ్చాడట? ప్రభలతో వెలిసిపోయే భాస్కర, సూర్యుడు.
ఎక్కడ? పరమవ్యోమ భాస్కర. పరమము పరమధామము ధామము అని చెప్పుకుంటాం కదా, పరంధాముడు అని అందుకనే కదా పేరు పరంధామం వేసాడు. ఎవరికి పరమమైన ధామం ఉందో ఆ మోక్షస్థానమైన పరమధామంలో, ధామముని ఆకాశంలో వ్యోమంలో సూర్యుడు వంటి వాట. ఎప్పుడు చేట ప్రభావాన్ని సీతయాదేవ్య, సీత తన భార్య అయిన సీతాదేవితో అమ్మవారితో కలిసిన ఆయన భాస్కరుల్లాగా వెలుగుతారు. ఎక్కడ? పరమము అనే ఆకాశం, పరమస్థానము అనే ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశించే ఆ పరతత్వము, సీతాదేవితో వెలిగే ఆ పరతత్వము జయతి, జయించుగాక అని మన రామయ్య గురించి అక్కడ చెప్తున్నారు. ఇక్కడి నుంచి మీరు చూసారంటే అన్నీ గద్యమే అనమాట. జయ జయ మహావీర, అది ఒక లైన్. ఓ మహావీరుడా, నీకు జయము జయము కలుగుగాక. మహాధీర ధౌరేయ, మహాధీరుడా, ధౌరేయ, ధురము అంటే భారం, భారాన్ని ఏ భారమైనా అవలీలగా వహించేవాడిని ధౌరేయుడు అంటారు. ధురంధరులు, ధురంధరులు అని కూడా అంటారు. ధురంధరులు, ధౌరేయులు. అటువంటి మహానుభావుడు మన రామయ్య. జయ జయ మహావీర, మహాధీర ధౌరేయ, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య. ఒకే వర్డ్ అనమాట. దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య. దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య. దేవులకు అసురులకు సమరం, యుద్ధం జరిగే సమయంలో సముదిత అందరూ కలిసి ఒక ఏర్పాటుకు చేర్చుకున్నట్ట. ఎవరు అంటే దేవత ఓడిపోతున్నారు, రాక్షసులా పైకి వస్తున్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడు సముదిత అందరూ కలిపి గ్రూప్గా వాళ్ళకి తోచిందిట. ఏమని? నిఖిల నిర్జర, సమస్తమైన దేవతలు, ఒక్కళ్ళు వదలకుండా నిఖిల నిర్జరులు అంటే దేవతలు. జర వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ముసల్తనం అంటే ఉండదు, అందుకని నిర్జరులు అని పేరు వాళ్ళకి. నిఖిల దేవతలునే నిర్ధారించారట. ఎందుకని? మన మహావిష్ణువు మాత్రమే మనల్ని అందరికీ హెల్ప్ చేయగలడు అని ఆయనను వేడుకుంటున్నారట. అమ్మమ్మకు ఎలాగైనా హెల్ప్ చేయండి అని. ఎప్పుడు దేవతలు వేడుకున్నా ఆయన వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు మహావిష్ణువు. అటువంటి నిరవధిక, అవధి అంటే ఒక సరిహద్దు ఉంటుంది. ఇంతవరకు నాకు కెపాసిటీ ఉంది, ఇంత బలం ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత శక్తి ఉంది అని చెప్పుకుంటాం కదా. యథాశక్తి, యావత్ శక్తి, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఆయనకి నిరవధిక మాహాత్మ్యం ఉందిట. అవధిలే లేవు, సరిహద్దులే లేని మాహాత్మ్యం అంత కలిగినటువంటి ఆ పరమాత్మతత్వం కలిగిన ఆ గొప్పతనం కలిగిన వాడుట మన రామయ్య. అందరూ అనుకున్నారు దేవాసుర సమరంలో ఓడిపోయేటప్పుడు దేవతలందరూ కలిసి ఒక ప్లాన్ చేశారట. అందరూని మనం ఇంకా జయించటం కష్టం, మనకి జయించాలి అంటే ఆ మహావిష్ణువు యొక్క దయ కలగాలి, ఆయన్ని ప్రార్థిద్దాము అని అందరూ చెప్పి అంతటి సరిహద్దులే లేని మహాత్మ్యం కలిగిన వాడు మన రామ. దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాసరథి భావ, దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాసరథి భావ. దశవదన దమిత దైవత పరిషత్ అభ్యర్థిత దాసరథి భావ. దశవదన దమిత, దశవదనుడైనటువంటి రావణుని చేత దమిత అణగతొక్కపడిన దైవత, దేవతలందరి యొక్క పరిషత్తు సమూహం చేత అభ్యర్థిత యాచింపబడి దాశరథి బావ, దశరథుని కుమారుడిగా వచ్చాడట. ఎలాగైనా మాకు ఈ రావణుని నుండి మాకు ముక్తిని కలిగించే ప్రభు, రావణ సంహారం చేయండి అని వేడుకుంటే వాళ్ళ వేడుకల్ని, వాళ్ళ కోరికలను నెరవేర్చటానికి దశరథుడికి పుత్రుడిగా రావాలి అనుకుని దాశరథి భావ తలుచుకున్నట్ట. సరే దశరథుడికి పుత్రుడు అవుదాము అనుకున్నారట భగవంతుడు. దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ. దినకర కుల కమల దివాకర. అందుకని ఏం చేశారు? దినకర కులం, సూర్యుని యొక్క కులం కదా, సూర్యవంశం వీళ్ళది, ఇనవంశము అంటాం కదా. దినకర కుల కమల దివాకర. దినకర కులము అనే కమలానికి దివాకరుడి వంటి వాడుట. దివాకరుడు అంటే సూర్యుడు. సూర్యవంశము అనే కమలానికి అది ఎప్పుడు వికసించి ఉండాలంటే, కమలం వికసించి ఉండాలంటే సూర్యుడు కావాలి. సూర్యుడిని చూస్తే కమలం వికసిస్తుంది, సూర్యుడు లేకపోతే కమలం. అందుకని ఆ వంశానికి సంతోషం కలిగించేట్టుగా సూర్యుడిలాగా వచ్చి పుట్టారట ఆయన.
తర్వాత దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన, ఇవన్నీ ఒకే లైను. ఇక్కడ గ్యాప్ ఉందని మీరు చూడకండి, అర్థం చేసుకోవటానికని చేసిన గ్యాప్లే కానీ దీంట్లో గ్యాప్ అనేది లేదు, ఒకే వర్డ్ అన్నమాట. దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన. దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన. దివిషత్ అధిపతి, దివిషత్ అంటే దేవలోకం, దానికి అధిపతి, అధిపతి అంటే దేవేంద్రుడు. ఆయనకు రణం యుద్ధంలో సహచారం చేశాట, నేను వచ్చి యుద్ధం చేస్తామని. ఎవరు ఆ సహచారం చేయగలిగిన చతురత కలిగిన వాడు ఎవడు? దశరథుడు. అటువంటి దశరథునికి చరమ రుణం, 60,000 వయసు అయిపోయింది పాపం, ఆయనకి పిల్లలు లేరు. అప్పుడు చరమ రుణం, పితృరుణం తీర్చుకోవడానికి తండ్రి రుణం, బిడ్డలు లేకపోతే రుణం అలాగే ఉండిపోతుంది, పితృరుణం అంటారు కదా. అందుకని ఆ చరమ చివరిగా ఉండే ఆ రుణానికి విమోచనం కలిగించేటట్లుగా దశరథుని తండ్రిగా ఎన్నుకొని వచ్చారట మహాప్రభు. దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన. కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార. ఏ కులంలో పుట్టాలనుకున్నారు? దినకర కులంలో పుట్టారు. ఎవరు తండ్రిగా రావాలనుకున్నారు? దశరథుడు తన తండ్రిగా రావాలనుకుని. మనమంతా అంటే మన కర్మ ప్రకారం పుడతాం, భగవంతుడికి అలా కాదు. అందుకనే అది అవతారము అంటారు. ఆయన ఎన్నుకుంటాడు ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి అనేది భగవంతుడు తెలిసి ఆ చోట్ల వచ్చి కూర్చుంటారు అన్నమాట. కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార. కోసల సుత కుమార భావ, కోసల సుతైన కౌసల్యాదేవికి కుమారుడు అని భావన కలిగేట్టుగా వచ్చి కంచుకిత, కంచుకం అంటే యాక్చువల్లీ కంచుకం అంటే పైన ఇలా మనం వేసుకుంటారు కదా యుద్ధం చేసేవాళ్ళు, అది ఒక కవర్ అన్నమాట, కవచం. ఆ కవచాన్ని వేసుకున్న కారణ ఆకార. తను విష్ణువు అనేది కనిపించకుండా, భగవంతుడు అనేది కనిపించకుండా సాధారణ మానవుడిగా కౌసల్య యొక్క సుతుడు పుత్రుడు అనే భావం కలిగించకుండా తన కారణ ఆకారుడై కంచుకిత, తన గొప్పలని బయటికి తెలియకుండా కప్పుకొని వచ్చారట. అలాగా తన గొప్పల్ని చూపెట్టకుండా, తాను పరమాత్ముడు అనేది తెలియపరచకుండా కౌసల్యకు బిడ్డగా మాత్రం వచ్చారట ఆయన. కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర. కుమార వయసులో, ఇంకా ఊన షోడశ వర్షోయం అంటారు. అప్పుడు ఇంకా రాముడికి 16 వయసులు కూడా కాలేదు, అంటే 16 కూడా కాదంటే అప్పుడు ఇంకా చిన్నమాట, 15-14 వయసులే ఉంటాయట అప్పుడు చిన్నప్పుడు ఆయనకి. ఎందుకు 16 వయసు కూడా కాలేదు అన్నారు దశరథుడు అంటే, ఇప్పుడు మనకంతా 18 వయసులు అవుతేనే, 18 ఏళ్ళు అవుతేనే ఓటు వేయడానికి అధికారం ఉంది, వాళ్ళే పెద్దవాళ్ళు, అంతవరకు చిన్నపిల్లలు అంటున్నారు కదా. అలాగే ఆ కాలంలో యుద్ధం చేయటానికి 16 వయసు అనేది నిర్ణయించబడింది. విశ్వామిత్రుడు అదే అడుగుతుంటే, నా బిడ్డకి ఇంకా 16 వయసు అవ్వలేదయ్యా అంటాట దశరథుడు. అందుకని కౌమార కేళి, ఇంకా 15 వయసులోనే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే, కుమార వయసులోనే కేళి లీలగా ఆడుకునేటట్లుగా గోపాయిత రక్షించిన కౌశిక అధ్వర. కౌశికుని యొక్క యాగాన్ని లీలగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే రక్షించిన వాడు ఆయన కుమారుడుగా ఉన్నప్పుడే. రణాధ్వరధుర్య భవ్య దివ్యాస్త్ర బృందవందిత. రణాస్త్రధుర్య భవ్య దివ్యాస్త్ర బృందవందిత. రణాధ్వరధుర్య భవ్య దివ్యాస్త్ర బృందవందిత. రణం అనే అధ్వరం అంటే, రణం అంటే యుద్ధం అనే అధ్వరం అంటే హోమం. యుద్ధం అనే హోమంలో ఆయన తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారట, దాన్ని ధుర్య అంటే భారం వహిస్తున్నారు కదా, ఈయన యాగం చేస్తున్నప్పుడు ఆ భారం వహిస్తున్నప్పుడే దివ్య అస్త్ర బృంద వందిత. దివ్యమైన అస్త్రాలన్నీ బృందంగా సమూహంగా వచ్చి ఆయనకి చేతులు కట్టుకుని నిలిచాయిట నమస్కారం చేస్తూ. అస్త్రాలన్నీ కౌశికుడు ఇచ్చాడు కదా, అన్ని అస్త్రాలని ఈయనకి చెప్పారు. మానవులకు ఉన్న అస్త్రాలు, పిశాచాలకు ఉన్న అస్త్రాలు, దేవతలకు ఉన్న అస్త్రాలు ఒక్కటి వదిలేదు, అన్ని అస్త్రాలని నేర్పించారు కౌశిక మహర్షి ఆ యాగాన్ని కాపాడటానికని, ఆ పరమాత్మకి. అందుకని ఆ అస్త్రాలన్నీ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు, శ్రీరాముడు ఎప్పుడు తలుచుకుంటే బాణం చేయకముందు ఆ అస్త్రాలు వచ్చి ఈయనకి వంగి నమస్కరించి ఆయన ఆజ్ఞను పరిపాలిస్తాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు ఒకసారి చదివి చూసుకుందాము, తర్వాత పైకి వెళ్దాము, సరేనా. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి
वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि जयत्याश्रितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः जय जय महावीर महाधीरधौरेय देवासुरसमरसमयसमुदितनिखिलनिर्झरनिर्धारितनिरवधिकमाहात्म्य दशवदनदमितदैवतपरिषदभ्यर्थितदासरथिभाव दिनकरकुलकमलदिवाकर दिविषदधिपतिरणसहचरणचतुरदशरथचरमरुणविमोचन कोसलसुता कुमारभावकञ्चुकितकारणकार कौमारकेळिगोपायितकौशिकाध्वर రణాధ్వరధుర్య భవ్య దివ్యాస్త్ర బృందవందిత. ఇప్పుడు తర్వాతది చూద్దాం. ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత ప్రణత జన తన్ను నమ్ముకుని నమస్కరించిన జనులకు విమత చెడు చేసిన వాళ్ళని విమథన మంథనం చేస్తారు, అంటే వాళ్ళని అణచుతారు. అటువంటి దుర్లలిత అంటే చెడ్డవాళ్ళని అణచేటప్పుడు అక్కడ దుర్లలిత అంటే లలితంగా కోమలంగా చూపరు, ఆయన కొంచెం పరాక్రమాన్ని చూపిస్తారు వాళ్ళ దగ్గర. అటువంటి దోర్లలిత, కానీ లలితమైన కోమలములైన భుజదండాలు ఉన్నాయిట భగవంతుడికి, కానీ దాంట్లో లాలిత్యంతో వాళ్ళని అణచడం కాదుట. వాళ్ళని కొంచెం తనల్ని ఆశ్రయించిన వాళ్ళకి భగవంతుడు తనకు తప్పు చేసిన వాళ్ళనైనా క్షమిస్తాడు, కానీ తనను ఆశ్రయించిన వాళ్ళకి తప్పు చేస్తే తప్పకుండా క్షమించడు అన్నది ఒక నేతిగానే ఉందన్నమాట. తను తర విసిక వితాడన విఘటిత విసరారు శరారు తాటక తాటకేయ తనుతర విసిఖ వితాడన విఘటిత విసరారు శరారు తాటక తాటకేయ తనుతర విసిఖ వితాడన విఘటిత విసరారు శరారు తాటక తాటకేయ. తను అంటే మిల్లు, అతి సూక్ష్మమైంది. తను తరం అంటే మన పరమాణువులు అని చెప్పుకునేట్లుగా తను తర చాలా షార్ప్గా చిన్నదిగా ఉన్నటువంటి విసిఖ, ఆ బాణం యొక్క మొన అంత చిన్నదిగా షార్ప్గా ఉందిట. దాని చేత వితాడన కొట్టి విఘటిత ఇక్కడ అక్కడ చెదర కొట్టినటువంటి విషరారు, వాళ్ళకి ఎదురే ఎవ్వరూ లేరు అని ఉండేటటువంటి శరారు మునులందరికీ దౌష్ట్యాన్ని కలిగించే తాటక తాటకేయ, తాటకను తాటక యొక్క బిడ్డ అయిన సుబాహుని వధించినవాడ అని అర్థం. మారీచుడితో తప్పించుకున్నాడు పాపం. తను తెర విసిక వితాడన విఘటిత విసరారు శరారు తాటక తాటకేయ. ఎందుకు మారీచుడిని మాత్రం వదిలేశారు భగవంతుంటే, వచ్చే కాలంలో ఆయన సహాయపడతాడు, ఎలా మృగంగా వస్తాడు, ఆయన చేస్తాము, సీతాపహరణం అవుతుంది, రావణవధం అవుతుంది అన్న దానితో మారీచుడిని మాత్రం చంపలేక తాటకను సుబాహును చంపేశారట అని కథ చెప్తారు. జడకిరణ సకల ధర జటిల నటపతి మకుట తట నటన పటు విబుధ సరిదతి బహుళ దళ మధుగలన లలిత పద నలిన రజ ఉపమృదిత నిజ వృజిన జహదుపల తను రుచిర పరమ ముని వర యువతి నుత. ఇదంతా ఒకే వర్డ్ అన్నమాట. జడకిరణ సకల ధర జటిల నటపతి మకుట తట నటన పటు విబుధ సరిదతి బహుళ మధుగలన లలిత పద నలిన రజ ఉపమృదిత నిజ వృజిన జహదుపల తను రుచిర పరమ మునివర యువతి నుత. ఇది ఇంకోసారి చూడండి, పెద్ద కష్టమేమీ లేదు, కలిపి చదివితే 4 సార్లు చదివితే వచ్చేస్తుంది. జడకిరణ సకల ధర జటిల నటపతి మకుట తట నటన పటు విబుధ సరిదతి బహుళ మధుగలన లలిత పద నలిన రజ ఉపమృదిత నిజ వృజిన జహదుపల తను రుచిర పరమ మునివర యువతి నుత. జడం అంటే మంచుకి కూడా, ఐసుకి కూడా జడ అని పేరు ఉందన్నమాట. మంచు కిరణము కలిగిన వాడు ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుని యొక్క శకలాన్ని భాగాన్ని, ఒక భాగాన్ని, ఖండ భాగాన్ని ధరించిన వాడు ఎవరు? పరమశివుడు. అట్టి జటలోని జటలంతా ఇలా విరిచి ఉండగా చంద్రుణ్ణి ధరించినటువంటి నటపతి ఎవరు? మన నటేశ్వరుడైన శివుడు. ఆయన యొక్క మకుట తట, మకుటం అనే తటంలో ఆ చోటులో నటన పటు చక్కగా నాట్యం చేస్తున్న విబుధ సరిత్ ఎవరు చేస్తున్నారు? విబుధ సరిత్ దేవతల యొక్క నది అయిన గంగాదేవి.
అతి బహుళ మధుగలన, అధిక ప్రవాహంతో మధులాగా చక్కగా గలనం చేసినటువంటి లలిత పద. ఈ గంగాదేవి యొక్క జన్మస్థానం ఏమిటి? లలిత పద. మన భగవంతుడిని పదాలు కోమలమైన పదాల్లో నుండి వెలువడి శివుని శిరస్సు అనే తటంలో చంద్రుడితో సహా చక్కగా ఆడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఉంటుందిట గంగాదేవి. అటువంటి లలిత పదము కలిగిన నళిన రజ. నళిన రజ అంటే పదము అనేటువంటి తామర యొక్క రజం చేత ఉపమృదిత తొక్కి నిజ వృజిన, తన యొక్క పాపములను తొలగించిన జహత్, పాపాలు పోవడం వలన జహత్ విడిపెట్టింది. దేని విడిపెట్టింది? ఉపలతను. ఉపలం అంటే రాయి. రాయి అనే శరీరాన్ని విడిపెట్టింత. ఎప్పుడు? ఈ పరమాత్ముడి యొక్క లలిత పదం. ఆ లలిత పద నళిన రజం సోకగానే, కమల పదాల యొక్క రజస్సు తన మీద పడగానే, ఆయన కాలు పెట్టగానే ఉపమృదిత నిజ వృజిన, తన పాపాలన్నీ పోగొట్టుకున్నది. అందుకని జహత్ విడచిన ఉపలతను అంటే రాతి శరీరాన్ని వదిలిపెట్టి రుచిర, చక్కని అందమైన కన్యగా, అందమైన యువతిగా ఉన్నటువంటి పరమ మునివర యువతి, పరమశ్రేష్టమైన మునివరుడైనటువంటి గౌతముని యొక్క యువతి భార్య చేత, అహల్య చేత నుత పొగడబడినవాడ అని చెప్తున్నారు. కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ. కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ. కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ. అది కుశిక సుత, కుశికుని యొక్క బిడ్డ అయినటువంటి కౌశికుడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఆయన చేత కథిత చెప్పబడిన, విదిత చెప్పటం వలన తెలుసుకున్న, నవ కొత్తదైన వివిధ కథ. ఆయన తన వెంట తీసుకెళ్ళినప్పుడు అన్ని కథలను చెప్తారట శ్రీ రామచంద్రమూర్తికి. అన్ని కథలు, అన్ని అస్త్రాలను ఇచ్చి అన్ని కథలను చెప్పి అన్నీ చూసుకుని చక్కగా చూసుకుంటాడు పాపం ఆయన. అలా చేసుకున్నారట వివిధ కథ. దానివల్ల ఎన్నో కథలను తెలుసుకున్నారట. గంగాదేవి ఉత్పత్తి ఏమిటి, భాగీరథుడు ఎలా వచ్చారు, కుశికసూతుడు ఎలా ఉన్నారు, అన్ని కథలు చెప్తారనమాట ఆయన. మైథిల నగర సులోచన లోచన చకోర చంద్ర. మైథిల నగర సులోచన లోచన చకోర చంద్ర. మైథిల నగర సులోచన లోచన చకోర చంద్ర. మైథిల నగర, మిథిలా నగరంలోని సులోచన, చక్కని కళ్ళు కలిగిన యువతులందరి యొక్క లోచన, కళ్ళు సులోచన లోచన కళ్ళు అని చకోర పక్షులు అనమాట. చకోర పక్షి ఎంత దాహం వేసినా కూడా అది చంద్రుడి దగ్గరే ఉంటుంది. చంద్రుని అమృత కిరణాలను తాగుతుంట. చకోర పక్షికి చంద్రుడు అంటే అంత ఇష్టం ఉంటా. అందుకని ఏం చేస్తున్నారు ఇక్కడ? సులోచన లోచన. సులోచన అంటే మంచి కళ్ళు కలిగిన వాళ్ళ యొక్క కళ్ళు అనే చకోర పక్షికి చంద్రుడు లాంటి ఉన్నాడు. శ్రీరాముని అందాన్ని చూడగానే అక్కడ ఉన్న యువతలంతా అలాగే చూస్తూ ఉండిపోయారట అని చెప్తున్నారు. ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ. ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ. ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ. ఖండ పరసు అంటే శివునికి పేరు. ఏదో కథలు చెప్తారు శివునికి. పరశురాముడికి కూడా యుద్ధం వచ్చింది, మహాయుద్ధం జరిగింది. దాంట్లో పరశురాముడు శివునికి బాణాలను వేశారు. ఈయన యొక్క పరసుని చివరికి పరసు వేస్తే పరసును కూడా మురిచేశారు అని చెప్తారనమాట. అందుకని ఖండ పరశు అని ఈయనకి బిరుదు ఉన్నట్లుగా చెప్తారు శివునికి. కొంతమంది అంటారు కాదు, విరిగిన పరశు ఈయన చేతిలో కూడా ఉంటుంది అంటారు. మొత్తానికి శివుడికి పేరు ఖండ పరశు, ఖండమైన పరశు గలవాడు అని అర్థం అనమాట. ఖండ పరశు కోదండ. శివుని యొక్క కోదండం ఏమిటి? శివధనుష్యుని ప్రకాండం, ఎంతో పెద్దదిగా ఉన్న దాన్ని ఖండనం చేసేటువంటి శౌర్యం కలిగిన భుజదండాలు కలిగిన వాడుట. శివధనుష్యుని విరచగలిగిన, పెద్దదైన ఎవరు ఎత్తలేని శివధనుష్యుని ఎత్తి ముడిచగలిగినటువంటి పరాక్రమం కలిగిన భుజదండాలు కలిగిన వారు మన రామచంద్రమూర్తి. చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచిలుంటాకలోచన. చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచిలుంటాకలోచన. చండకరుడు అంటే సూర్యుడు, చండరమైన భయంకరమైన కిరణాలు కలిగిన వాడు అని. అక్కడ జడ కిరణుడు చంద్రుడు, ఇక్కడ చండ కిరణుడు సూర్యుడు. సూర్యుని యొక్క కిరణ మండలం, ఆ సూర్యుని యొక్క కిరణ మండలం చేత బోధిత లేపబడిన పుండరీక వనం ఏమిటి? పద్మాల వనం.
పద్మాలన్నీ సూర్యుడు రాగానే విరుచుకుంటాయి కదా. ఆ పుండరీక వన రుచి, దానికి సరి అయిన సౌందర్యంతో ఉండే లుంటాక దానినే ఓడిపించేసేదిట. అటువంటి లోచన కళ్ళు కలిగిన వాట మన శ్రీరామచంద్రుడు. సూర్యుడు రాగానే వేర్చుకున్న పద్మాలన్నీ ఎలా ఉంటాయో, ఎంత సౌందర్యంగా ఉంటాయో, ఆ సౌందర్యాన్ని తలదన్నే సౌందర్యం గల కన్నుల యొక్క సౌందర్యం కలిగిన వాడు రామచంద్రుడు అని. మోచిత జనక హృదయ శంకాతంక, మోచిత జనక హృదయ శంకాతంక, మోచిత జనక హృదయ శంకాతంక. జనకుని హృదయంలో శంకం ఆతంకం రెండు ఉన్నాయట. అయ్యో, మన సీతమ్మకి వయసు అయిపోతుంది, 5 ఏళ్ల నుంచి ఆయనకి బెంగ, పాపం సీతమ్మకి పిల్లవలేదు అని. దానికి అయ్యో శంక, మన శివదర్శనం విరిచేవాడు ఎవరైనా వస్తారా? ఎత్తేవాడు ఎవరైనా, విరిచేవాడు కదా, విరిసేది ఆయన ఎత్తాలి అనేదే వాళ్ళ యొక్క ఇదనమాట, ప్రణం. చెప్తున్నారు, ఎవరైనా చేస్తారా, నా అమ్మాయికి ఎవరైనా అల్లుడు వస్తారా అనుకుని శంకతో ఆతంకంతో బెంబేలు పడుతున్నట్ట జనకుడు. అటువంటి జనక హృదయంలో కలిగిన శంకను ఆతంకాన్ని మోచితం విమోచనం ఇచ్చారట ఆయన. బెంగపడకండి, నేను ఉన్నాను అన్నట్లుగానే ఆయన యొక్క శంకను ఆతంకాన్ని రెండుని తొలగించిన వాడు మన రామచంద్రమూర్తి. పరిహృత నిఖిల నరపతి వర్ణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల. పరిహృత నిఖిల నరపతి వర్ణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల. పరిహృత నిఖిల నరపతి వర్ణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల. పరిహృత వద్దు అని అందరినీ వదిలేసింటారు. నిఖిల నరపతి వరణ, అక్కడ ఉన్న అందరు రాజులను ఎంతో మంది సీతమ్మని పెళ్లి చేసుకుందామని ఆశపడి వచ్చారు. అందరినీ వద్దందిట. వద్దంటే సీతమ్మ వద్దంది కాదు, ఆయన తండ్రి, ఆ అమ్మ సీతమ్మ యొక్క తండ్రి పెట్టిన పణం అనుకోండి. తల్లిదండ్రుల మాటకు ఒప్పుకున్న చిన్న బిడ్డ, చక్కని బిడ్డ. అందుకని పరిహృత నిఖిల నరపతి వరణ, వద్దు అని అందరు రాజులను వరలు కొట్టినటువంటి ఆ జనక దుహితృ కుచతట, ఆ జనకజ సీత యొక్క కుచతటంలో విహారం చేసే కరతలాలు కలిగిన వాడా అని భగవంతుని స్తుతిస్తున్నారు. శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవనమతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారవేష్ఠ్య. శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవనమతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య. శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవనమతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య. ఎందుకంటే దేవతల యొక్క శిల్పి విశ్వకర్మ ఇద్దరికి, విష్ణుకి శివునికి ఒకేసారిగా ధనుషు చేసి ఇచ్చారు అని చెప్తారు. వాళ్ళిద్దరికీ యుద్ధం వచ్చినప్పుడు శివధనుషు కొంచెం మనలో ఇదైపోయింది. అందుకని శివుడు వద్దని ఆ ధనుషుని వేసేస్తా. అది నిమిరాజు దగ్గరకు వచ్చి వీళ్ళ వంశంలో, జనక వంశంలో శివధనుషు పూజకు పాత్రంగా ఉంది అని చెప్తారు. దాంతోనే చేయబడిన విల్లు ఇప్పుడు ఎవరి దగ్గర ఉందిట? మన భృగురాముడి దగ్గర ఉంది. భృగురాముడు, భార్గవరాముడు అంటే మన పరశురాముడి దగ్గర ఉంది. ఆయన ఏం చేశారు? శివధనుషు, శివుడు గురువు ఈయనకి. యుద్ధం చేసింది అదొక సమయం, అందరూ గురువులతోనే యుద్ధం చేస్తున్నారు ఆ కాలంలో. అర్జునుడు గురువుతో చేశాడు, పరశురాముడు చేశాడు, భీష్ముడు చేశాడు, కర్ణుడు చేశాడు. అందరూ యుద్ధాలు చేయటం అలవాటే వీళ్ళకి. యుద్ధం అని వస్తే ఎవరైనా యుద్ధం చేసుకుంటారు. అంటే వాళ్ళకి ధర్మం నిలబెట్టాలి అంతే వాళ్ళ ముఖ్యమైనది. ఎవరైనా సరే, ఎవరి తప్పు చేసినా సరే ధర్మం కాపాడుతుంది అనే ఒక నమ్మకమే వాళ్ళకి. అందుకని ఆయన ఏం చేస్తారు? కోపం వచ్చేస్తుంది శివధనుషుని వేయజాను. నా గురువు అయిన శివధనుషుని ఇలా వెరగొట్టడానికి నీకెంత ధైర్యం అంటే శివుడి దగ్గర, రాముడి దగ్గరకు వస్తారే. వచ్చేటప్పుడు దశరథుడు అంటే భయపడి, అయ్యో నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు, చిన్న బిడ్డ ఇప్పుడే పెళ్ళయింది, ఎంతో అడుగుతారు. వాడిని కొంచెం కూడా చూడడు, స్ట్రైట్గా రాముడి దగ్గరికి చూస్తాడు. అప్పుడు అంటాడు, అది ఎప్పుడో విరిగిపోయి ఎక్కడో మూలలో ఉన్ని ఇన్ని రోజులు ఎవరో చూడకుండా ఉన్న ధనుషుని నువ్వు ఇష్టం నీకు ఉంటే, నీకు శక్తి ఉంటే ఈ ధనుషుని తీసుకొని, ఆ విష్ణు ధనుషుని, ఎవరి యొక్క ధనుషుని ఎవరికి వాళ్ళకే ఇస్తున్నారు అనమాట. ఇచ్చి తీసుకోమంటే ఆ రాముడు తీసుకున్నట్లుగా కథ అది చెప్తున్నారు. శతకోటి శతగుణ కఠిన, శతకోటి శతగుణం, 100 కోటి 100 గుణాలకు, 100 గుణాలంటే 100 రెట్లకు కఠినంగా ఉండే పరశుధర, అటువంటి పరశుని ధరించినటువంటి మునివర. ఎవరు ఆ ముని? పరశురాముడు. ఆయన కరధృత, చేతిలో పెట్టుకున్నటువంటి దురవనమతమ,
ఎవ్వరి చేత వంగపెట్టలేకుండా ఉండినటువంటిన నిజ తన యొక్క ధనురాకర్షణ, తన యొక్క ధనుషుని తనని ఆకర్షించుకుని ప్రకాశిత పారమేష్ట్య, ఆయనకు తన యొక్క పారమేష్ట్యత్వం అంటే నేను పరమేష్ఠిని అని కనిపించకుండా మిగతా వాళ్ళకి చెప్పలేదు, ఆ పరశురాముడికి తెలియపరిచి ప్రకాశితం చేసుకుంటారనమాట. నేను నా ధనుషి అయ్యా, ఇది నేనయ్యా ఇక్కడికి వచ్చాను అన్నట్లుగా ఆయన పరశురాముడికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ ధనుష్యుని విష్ణువు తప్ప ఇంకెవ్వరూ వంచలేరు, తీయలేరు అన్నట్లుగా ఉంది. ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు నేనే తీసుకుంటాను నా ధనుషుని ఒకప్పుడు చెప్పారు ఆయన. అందుకని ధనురాకర్షణ, తన నిజ ధనుషుని ఆకర్షించేటప్పుడే ప్రకాశిత పారమేష్ట్య, తాను పరమేష్టి అనే దాన్ని ప్రకాశింప చేసుకున్నారనమాట. శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవనమతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్య క్రతుహర శిఖరి, ఇవి మూడు ఒకేలేనమాట. క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుద జిత హరి దంతి దంత దంతుర దశ వదన దమన కుశల శత దశ శత భుజ ముఖ నృపతి కుల రుధిర జర భరిత పృతుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతికర శత పరిడిషు పరిఘ అంటున్నారు. ఏంటంటున్నారు ఆయన? క్రతుహర శిఖరి, క్రతుహరుడు అంటే యాగాన్ని నాశనం చేసినవాడు. ఏ యాగాన్ని? దక్షయజ్ఞాన్ని నాశనం చేసినవాడు ఎవరు? శివుడు. శివుడి యొక్క శిఖరి, శిఖరంలో, శిఖరం అంటే కైలాస శిఖరంలో. కంతుక, కొన్ని చోట్ల కందుక అని ఉంది. కంతుక అంటే యాక్చువల్లీ మన్మధుడు అని కూడా అర్థం ఉంది. కంతుక విహృతి అంటే మన్మథ లీల ఆడటానికినే అక్కడ హాయిగా వచ్చేపోవటం కూడా అక్కడంతా రావణుడికి అలవాటు ఉంది. కొన్ని చోట్ల కందుక విహృతి అంటే బాల్ ఆడటానికి అని అర్థం. దాంట్లో వచ్చినప్పుడు ఏమైందిట? ఉన్ముఖ జగత్ అరుంతుత, రావణుడు కైలాసగిరంలో కాలు పెట్టి ఇలా ఆడుతుంటేనే, ఆయన ఆడుతున్నప్పుడు భూమి ఆడిపోయిందిట. జగత్ అరుంతుత, ఈ విధంగా ఒకసారిగా ఆయన బలాన్ని తట్టుకోలేకుండా కింద అలా ఉండేటప్పుడు ఏం చేస్తుందట? ఆయన కైలాస శిఖరాన్ని ఎత్తేస్తున్నారు ఆయన. తన చేతులతో 20 భుజాలతో రావణుడు ఏం చేస్తాడు? కైలాస శిఖరాన్ని ఎత్తేయగలరు. అటువంటి ఒకటి క్వాలిఫికేషన్. రెండో క్వాలిఫికేషన్ జిత హరి దంతి దంత దంతుర దశవదన. జిత జయించిన హరి, ఇంద్రుని యొక్క దంతి ఏనుగు, ఐరావతం యొక్క దంతాల చేత, ఐరావతంతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం రావణుని గుద్దినప్పుడు ఐరావతం యొక్క దంతం చేత ఇక్కడంతా పుళ్ళైపోయాయిట ఆయనకి. దంతురం అంటే అలా పళ్ళు పడిన చోటు రావణుడికి అలా ఉందిట. అది సెకండ్ క్వాలిఫికేషన్. అటువంటి దశవదనుడు ఎక్కడ ఉన్నాడు? ఏ శివుని యొక్క కైలాస పర్వతంలోనో బాలాటానికో ఏదో చేసి భూమినే ఇలా వంచగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. ఎందుకు? శిఖర చేతులతోనే కైలాస శిఖరాన్నే ఎత్తగలిగిన ఆ రావణుడు, ఏ రావణుడైతే ఇంద్రుని యొక్క ఐరావతం, ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఐరావతము సహా యుద్ధం చేస్తుంది, అది చేసిన దాని యొక్క దంతాలు గుచ్చుకోవటం వల్ల, అది గుద్దిన దాని వలన దాని యొక్క పళ్ళంతా పడి ఇక్కడంతా పుండ్లయ్యేట దశవంతుడు. ఆ విధంగా ఘోరంగా యుద్ధం చేసిన వాట. అటువంటి దశవదన దమన, ఆ దశవధుడినే రావణున్నే ఏమీ లేదని దమన అణగదొక్కాట. ఎవరు? దశవదన దమన కుశలుడు. దాంట్లో కుశలుడు ఎవరు? దశ శతభుజ ముఖ నృపతి కుల. దశ శతభుజం అంటే 1000, దశం అంటే 10, శతం అంటే 100, 10 100 1000 కదా. 1000 భుజాలు కలిగిన వాడు ఎవరు? 1000 భుజాలు కలిగిన ముఖ నృపతి కుల కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జుని నగరంలో రావణుడు అలాగే వెళ్తే పుష్పక విమానం కింద ఆ నగరంలో పైనకి అది నేను ఎగరను పొమ్మంది, అక్కడే ఆగిపోయింది. సరే కింద వచ్చి చూద్దాం. ఈయనకి రావణుడికి ఎప్పుడు చేతిలో దొరద పెడుతూ ఉంటుంది, ఎవరి దగ్గరైనా వెళ్ళి యుద్ధం చేయాలి మన గొప్పతనాన్ని చాటుకోవాలి. అలాగే కింద దిగి వెళ్ళాడు కార్తీకార్జున సహస్రబాహు అయిన కార్తవీర్యార్జుని పట్టణంలో. అక్కడ వెళ్తే అక్కడ లీలా క్రీడలు చేస్తున్న ఆడవాళ్ళు, వాళ్ళు ఎడం చేతితో దశవధుడిని లేదని కొట్టేశారు. ఆ విధంగా ఆ కాలంలో అంతటి పరాక్రమం కలిగిన పురంగా ఆ కార్తవీర్యార్జునపురం ఉంది. దశవధుడిని బంధించి పెట్టారు అక్కడ.
అటువంటి కార్తవీర్యార్జునుని శక్తి సామర్థ్యతలు అటువంటిది. అందుకనే రామయ్య గురించి చెప్తుంటే వాళ్ళు చెప్తారు, ఏ దశవధుడినైతే దశవధునితోనే చెప్తాడు విభీషణుడు అంతా చెప్తున్నాడు, ఏ దశవధుణ్ణి జయించాడో కార్తవీర్యుడు, ఆ కార్తవీర్యార్జున్ని జయించిన పరశురాముణ్ణి బాల్యంలోనే జయించిన రామయ్య ఈయనతో యుద్ధం చేస్తావా నువ్వు అంటారన్నమాట. అందుకని అదేం చేస్తున్నారు, దశవదన దమన కుశల, ఆయన దశవధున్నే దమనం చేసి అణక కొట్టగలిగిన సామర్థ్యత కలిగిన దశశతభుజముఖ నృపతి కుల, ఆ కార్తవీర్యార్జున రాజుల యొక్క కులాన్ని యొక్క రుధిర జర, రుధిరాలు అలాగే యుద్ధం చేసి 21 ఆయన చుట్టూ తిరిగి 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 అందరి రాజుల్ని సంహరించారు కదా. అందులో కార్తవీర్యార్జునుడు, ఎందుకంటే కార్తవీర్యార్జునుడు మన విశ్వామిత్రుడు వశిష్ఠుడు కదలాగానే పరశురాముడి తండ్రి దగ్గర నందిని ఒకటి ఉంది దేవత, అది ఒకసారి వెళ్ళినప్పుడు కార్తవీర్యార్జునుడు వెళ్తారు, వీళ్ళ సైన్యాన్ని అందరికీ అది అన్నాలు భోజనాలు తృప్తిగా పెడుతుంది, అది నాకు ఇమ్మంటారు. ఆయన ఇవ్వన పొమ్మంటాడు, పొమ్మంటేనే ఆయన తలను కోసేసి తీసుకెళ్ళిపోతాడు. దానికి వచ్చిన తర్వాత తన కొడుకు వచ్చి తన తండ్రికి వీడు కార్తవీర్యార్జునుడు ఇలా చేశాడనే కోపంతో వెళ్ళి యుద్ధం చేసి తన పరశుతో వాళ్ళనంతా సంహరించి 21 ఇంత దుష్టులు క్షత్రియులా, మన బ్రాహ్మణులో మన మహర్షి నా తండ్రి ఏం తప్పు చేశాడని ఇలా చేశాను, తిరిగి 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 ఆ కాలంలో కొంచెం ఎవరికైనా కొంచెం పవర్ ఉంటే తనను మర్చిపోతారు. అది సహజమైనగా మానవ కులంలో మనకు ఏర్పడిన ఒక శాపం అనుకోండి. దానివల్ల ఎవరిని కళ్ళు మళ్ళు తెలియని ఆ గర్వంతో ఏదైనా చేసుకుంటారు. అలా చేసిన వాళ్ళందరినీ 21 జయించి వాళ్ళ రక్తంతో తండ్రికి తర్పణం చేస్తారు. చెరువులాగా దానిని కట్టి సమంతక పంచకం చేసుకొని దాన్ని చేస్తట. నృపతి కుల రుధిర జర, ఆ రుధిర యొక్క ప్రవాహంతో పృథుతర తటాక, పెద్దదైన తటాకంగా ఏర్పరిచి దాని చేత తర్పిత పితృక, తన పితృలందరినీ తర్పణం చేశారట, సంతోషపెట్టాట పరశురాముడు. అటువంటి భృగుపతి సుగతి విహతికర, అటువంటి ఆయన యొక్క సుగతి మంచి, ఇంకా ఆ కోపం ఉంచకూడదు అని ఆ సుగతిని దానిని విహతికర, సుగతిని ఇవ్వాలని విహతికర, ఆ కోపాన్ని అణచటానికని, నత ఆయనకి పంచబెట్టడానికని, పరిటిషు పరిఘ, అటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన విహతికర నత పరిడిషు పరిఘ. పరిఘ అంటే యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే రాజ్యాన్ని కాపాడటానికి చుట్టూ చెరువులాగా ఇవన్నీ కట్టి నీళ్లు పోస్తారు, దాంట్లో మొసళ్ళన్నీ వేస్తారు, దాన్ని పరిగ అంటారు. పెద్ద గేటుకి వేసే దాన్ని కూడా పరిగ అని అంటారు. ఇక్కడ ఏమిటంటే ఆయన యొక్క కోపానికి, ఆయన యొక్క అవతారానికి ఒక ముగింపు వేసిన పరిగలాగా వేశారట. తన యొక్క చరణాల్లో ఆయన ఒప్పుకొని సరేనని కోదండాన్ని రాముడికి ఇచ్చేసి ఆయన తన అవతారాన్ని చాలించుకుని వెళ్ళేటట్లుగా చేశాడు అన్నట్లుగా. విహతికర ఆయన యొక్క కోపాన్ని తగ్గించి నత పరిడిష పరిగా, కోపానికి ఒక సరిహద్దుని పెట్టి దాంతో ఆపినట్టుగాని ఇక్కడ ఇది వరకు మనకి బాలకాండం అనమాట. అయోధ్యాకాండం దీని తర్వాత మనం చదువుకోవచ్చు. ఈ చివరి లైన్ ఒకసారి చూద్దాం. క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్మక జగదరుంతుద జిత హరి దంతి దంత దంతుర దశవదన దమన కుశల దశశత భుజముఖ నృపతి కుల రుధిర జర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతికర నత పరిఢిషు పరిఘ. ఇంతవరకు మన బాలకాండం చూసుకున్నాం. రేపు అయోధ్యాకాండం తర్వాత చూద్దాం. నమస్కారం.